హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మదర్స్ డే మరియు మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసామో దాని కంటిన్యూ వీడియో పార్ట్ 2 అండి మీ ముందుకు తెచ్చేసాను. మేము ఎక్కడికెక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో చూపించేస్తాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉన్నట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఫస్ట్ అది చూసి తర్వాత ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నైట్ మా ఇద్దరు పిల్లలు మాకు ఇచ్చిన గిఫ్ట్లు వేసేసుకొని ఇద్దరు అవుట్ ఫిట్లు వేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా పెద్ద బాబుది క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉందండి, అది చూసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, అందుకని ఫుల్ అవుట్ ఫిట్ అక్కడ దిగాక చూపిస్తాం మీకు, నాది మా హస్బెండ్ది. ఆగండో, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ వీడియో పార్ట్ 2 ఎందుకు చేస్తున్నానంటే ఇదిగో ఈ టెంపుల్ గురించి మీకు చెప్పడానికి. ఏంటి టెంపుల్ గురించా అని అనుకోమాకండి. దీనిలో కొన్ని ప్రత్యేకమైన విగ్రహాలు గురించి, ఈ టెంపుల్ వ్యూ పాయింట్స్, అసలు ఎవరెవరు ప్రముఖులు వచ్చి ఈ టెంపుల్ విజిట్ చేశారో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ గురించి అయితే ఒక ప్రత్యేకమైన విషయాలైతే మీతో షేర్ చేయబోతున్నాను. అసలు ఈ టెంపుల్ కానీ ఇప్పుడు మా బాబు క్రికెట్ ఆడుతున్న ప్లేస్ కానీ ఇదిగోండి ట్రాయ్ లో ఉంది. ట్రాయ్ కమ్యూనిటీ సెంటర్ కి ఇది ఒక పార్క్ అన్నమాట. ఇక్కడికైతే వచ్చేసాము. మాకు నోవాయి నుంచి ట్రాయ్ ఒక 42 మినిట్స్ అలా చూపిస్తుందండి, పెద్ద దూరమే కాదు. ఈ పార్క్ లోకి వచ్చి కారు ఒక చోట పార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి మా పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తాం వస్తే తింటా ఉన్నారు కూర్చొని. ఇప్పుడు మాకు 12 అయిపోతుంది కదా ఆఫ్టర్నూన్. వీళ్ళు మార్నింగ్ 8 కల్లా వచ్చేసారండి క్రికెట్ ఆడటానికి. అంటే మా పెద్ద బాబు ఒక్కడే వచ్చాడు. అదిగోండి అక్కడ క్యాంటీన్ వాళ్ళు వాడుతున్నారు. మొత్తము ఒక 4 స్కూల్లో 3 స్కూల్లో కలిపి ఆడుతున్నారండి గేమ్. గ్రౌండ్ అయితే చాలా పెద్దదండి. ఆల్రెడీ మా పిల్లలు బౌలింగ్ వేశారంటండి, వాళ్ళు బ్యాటింగ్ చేశారంట. ఇది వేరే స్కూల్లో గ్రూప్ అండి. మేము వచ్చేసరికి బౌలింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు వీళ్ళు బ్యాటింగ్ చేయాలంట. అందుకని కాసేపు కూర్చొని స్నాక్స్ లాగా తిని రెస్ట్ తీసుకొని గ్రూప్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదిగోండి గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు బ్యాటింగ్ చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు అనమాట, వేరే స్కూల్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి అందరు కూర్చొని 1 by 1 ఎవరిది బ్యాటింగ్ వస్తే వాళ్ళు వెళ్లి చేసేటట్లు. ఇక్కడ మా పెద్ద బాబు ఏమో కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాడండి. అసలు క్రికెట్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమోనండి. అసలు పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలని లెగవమంటే లెగవరు గాని క్రికెట్ అనగానే అసలు మా పిల్లలైతే అసలు వెంటనే టక్కుని లేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి మగపిల్లలు. మరి మగపిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందో అర్థం కాదు క్రికెట్ అంటే. అసలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. వాళ్ళందరూ అక్కడ ఆడుతూ ఉంటుంటే ఇటు పక్క వీళ్ళు కూర్చొని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా ఉంటారన్నమాట. ఆడండి, బాగా కొట్టండి అన్నట్టు. పాపం ఒక అబ్బాయి అయితే ఇదిగో చూడండి ఇక్కడ పరిగెట్టుతా పడిపోతాడు. ఆ అబ్బాయి 2 కాళ్ళు అయితే పాపం దోక్కపోతాయండి, దెబ్బలు కూడా తగులుతుంటాయి. అయినా కూడా ఆడుతూనే ఉంటారు. అలా పడి దెబ్బలు తగిలినా సరే అవతల మీద విన్ అవ్వాలని వాళ్ళకి ప్రయత్నం ఉంటది చూసారా, చాలా బాగా నచ్చుతుందండి. అంతే కదా, ఒకటి అనుకొని మనం దిగామంటే దాంట్లో ఎట్లయినా విన్ అయి చూపించాలనే తపనుంది చూసారా, గోలు అది అన్నిట్లోనూ ఉపయోగపడుతుందండి. అసలు వాళ్ళు చూసారా ఎంత బాగా ఇద్దరు ఇలాగా అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటుంటే ఇక్కడ మేము అవుట్ ఫిట్లు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చాను. అసలు కొంచెం బాగా విండీగా చలిగా అయితే అనిపిస్తుంది నాకైతే, అందుకని నేనైతే కోట్ వేసుకున్నాను. ఇదిగోండి మా ఆయన షర్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇది మా పిల్లలు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు, చాలా బాగుంది కదా. నాది అమెజాన్ లో ఆర్డర్ పెట్టారండి డ్రెస్. అసలు నాకు అది పట్టిద్దో లేదో అని అనుకున్నాను, కరెక్ట్ సైజు లో బాగా తీసుకున్నారండి. అసలు నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే లేదు. నిజంగా పిల్లలు చాలా మంచిగా సెలెక్ట్ చేశారు అనిపించింది. మీకోసం కోట్ తీసి చూపిస్తున్నానండి, చలిగా ఉంది. మళ్ళీ వెంటనే కోట్ వేసేసుకున్నాను. ఇదిగోండి మా బాబు వంతు వచ్చేసింది. ఇప్పుడు వీడికి బ్యాట్ ఇచ్చారనమాట. మరి వీడు ఎలా ఆడతాడు అని చెప్పేసి మేము కూడా చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నాము. కానీ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళే బ్యాటింగ్ చేయాలి కదండి, అందుకని చెప్పేసి ఆ గ్రూప్ వాళ్ళు గ్రీష్ వచ్చాడు కాబట్టి వాడే ఇప్పుడు బ్యాటింగ్ చేయాలని చెప్పేసి అన్నారు. అందుకే మారుతూ ఉన్నారనమాట. మరి మా వాడు బ్యాటింగ్ ఎలా చేస్తారో చూడండి. అసలు ఏం జరిగిద్దో కూడా చూడండి. మా వాడు ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయాడండి. పాపం చాలా ఫీల్ అయిపోయాడు. చాలా ఇదిగా కొడదామని చెప్పేసి వెళ్ళాడు. తర్వాత నేను ఓదార్చానులేండి, ఏం కాదులేమో అలాంటివి జరుగుతూ ఉంటాయి, ఏం ఫీల్ అవ్వద్దు, ఇంకొక టైంలో ఆడదు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ఒక్కొక్కసారి గ్రౌండ్ లోకి వచ్చాక ఫస్ట్ బాల్ కి అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పానండి. ఓకే అని చెప్పేసి కాసేపు అట్లాగా కూర్చుండిపోయాడు. ఇంకా వాడు ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుంటే ఇక్కడ నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి నేను బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటుంటే వాడు బౌలింగ్ చేస్తూ ఉన్నాడండి. ఏదో సరదా
సరదాగా. మదర్స్ డే కదా, మరి మా చిన్నోడితో కూడా మేము ఆడుకుంటూ సరదాగా ఉండాలి కదండి. ఆ మూడ్ లో నుంచి బయటకు వచ్చేసేసి హ్యాపీగా ఉన్నాం అనమాట. మళ్ళీ మా చిన్నోడు నేను బ్యాటింగ్ చేస్తే నువ్వు బౌలింగ్ చేయమా అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను బౌలింగ్ చేస్తున్నాను. చూడండి అలా ఫస్ట్ కొట్టినప్పుడు ఏంది అంత దూరాన్ని వేస్తే ఎట్లాగా అని నేను పరిగెత్తలేను అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ వీడిని అవుట్ చేశాను. అంత దూరం వెళ్తే మమ్మీలు ఎలా పరిగెత్తుతారు మీరే చెప్పండి. అందుకే వాడిని అవుట్ చేశాను. నువ్వు కొట్టేదేదో చిన్నగా కొట్టాలి అని చెప్పాను అనమాట. వాళ్ళు దానికి నవ్వుతున్నారు. ఇక్కడ మా హస్బెండ్ కాస్తున్నానండి బౌలింగ్. చూడండి ఎంత ఫన్నీగా వేస్తున్నాను. అంటే మనకి అక్కడ టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, ఇలా రుద్దుకొని వేస్తుంటారు. నేను అట్లానే సరదాగా వేసాను. అంటే వేసినప్పుడల్లా చూడండి అంత దూరాన్ని కొడితే ఎట్లా వెళ్ళి పరిగెత్తుతాము. అందుకే అవుట్ చేసేసాము ఆయన్ని కూడా. ఇక్కడ పిల్లలు పక్కన పెట్టిన బ్యాట్లు తీసుకొని మేమేదో సరదాగా అలాగా ఫన్ గా ఆడుకున్నామండి కాసేపు. చాలా హ్యాపీగా గడిచింది. వాళ్ళ బ్యాటింగ్ చేయటం అయితే అయిపోయిందండి. మేమే కాదండి ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు వస్తా పిజ్జాలు తీసుకొచ్చారనమాట ఈ పిల్లలకి ఫుడ్. అంటే ఈ టీమ్ కి కెప్టెన్ ఉంటారు కదండి, ఆ కెప్టెన్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తా తీసుకొచ్చేసారంట. ఇంకా వాళ్ళు పిజ్జాలు తినేస్తున్నారు కదా, వాళ్ళ గ్రూప్ తో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేము మా చిన్న బాబుని తీసుకొని ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పాను కదండి, ఆ టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఈ ట్రాయ్ అనేది మిచిగన్ లో ఉన్న ఒక సిటీ అండి. డెట్రాయిడ్ కి దగ్గరలో ఉంటుంది. ఈ ట్రాయ్ సిటీలో ఎంతో మంది భారతీయులు నివసిస్తూ ఉంటారండి. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ట్రాయ్ వైపు. ఇదిగోండి ట్రాయ్ సిటీలో ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన భారతీయ దేవాలయం, భారతీయ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. అసలు టెంపుల్ చూసారా ఎంత బాగా కట్టుబడి చేశారో. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దదండి టెంపుల్ అయితే. మొత్తం 3 గోపురాలు ఉంటాయి. దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ పార్కింగ్ చేసేసుకున్నామండి. ఇక్కడ కార్ కి డెకరేషన్ చేశారు ఏంటా అని అనుకుంటున్నారా, ఇక్కడ లోపల ఒక పెళ్లి కూడా జరుగుతుందండి. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అసలు నేనైతే చెప్పలేను, మీకు చూపిస్తాను వచ్చేసేయండి. ఈ టెంపుల్ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భక్తి భావాలను అమెరికాలో కూడా ఎంతో అందంగా కొనసాగిస్తుందండి. ఈ దేవాలయం 1980ల కాలంలో భారతీయ సమాజం కలిసి నిర్మించారంట. అప్పటి నుంచి వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందండి. ఇక్కడ హిందూ పండగలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది, దీపావళి, వినాయక చవితి, నవరాత్రులు, శ్రీరామనవమి వంటి పండగల సమయంలో అయితే టెంపుల్ ఇంకా ఎంతో అందంగా అలంకరిస్తారంటండి. అసలు మనం ఇందాక గుళ్ళోకి ఎంటర్ అవగానే పట్టు చీరలు కట్టుకొని మనకి మంచిగా ఎంత బాగా ఎదురయ్యారో చూసారా అండి. అందరు చీరలు కట్టుకొని తిరుగుతుంటే అసలు నిజంగా ఒక టెంపుల్ వైబ్ కానీ మన భారతీయ సంస్కృతి అట్లాగా ఉట్టిపడటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చెప్పాను కదండి ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది, అందువల్ల అందరూ ఏంటంటే పట్టు చీరలు కట్టుకొని చక్కగా వచ్చారండి. అసలు ముందు ఈ భారతీయ టెంపుల్ లో ఉన్న దేవతల గురించి తెలుసుకుందామండి. ఈ దేవాలయంలో ఎన్నో హిందూ దేవతల విగ్రహాలు ఎంతో పవిత్రంగా ప్రతిష్ఠించబడ్డాయండి. ప్రతి దేవుడికి ప్రత్యేకమైన ఆలయం మరియు ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. మొదటగా మనం దర్శించేది శ్రీ గణేశుడండి. ఏ పని ప్రారంభించే ముందు వినాయకుడిని ప్రార్థించడం మన సాంప్రదాయం. అందుకే భక్తులు ముందుగా గణపతిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. చూసారా గణపతుడు ఎంత అందంగా ఉన్నాడో మండపంలో కూర్చొని. ఈ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఎంతో పవిత్రంగా ఉంటుందండి. చూసారా దుర్గామాత ఎంత అందంగా ఉన్నారో. అలాగే శివాలయంలో ఉన్న పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ మనకి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కూడా దర్శనమిస్తారండి. అక్కడ విఘ్నేశ్వరుడి తర్వాత మనం తర్వాత దర్శించేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారినండి. ఈ స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటాం కదండి. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఎంతో భక్తితో స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటాము. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఎంతో అందంగా దివ్యంగా ఉంటుందండి. స్వామివారి నామం, కిరీటం, ఆభరణాలు చూసిన వెంటనే మనకి ఎక్కడలేని భక్తి భావం అయితే కలుగుతూ ఉంటుంది కదా. మీకు ఈ స్వామివారి విగ్రహం గురించి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉందండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సాక్షాత్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అయితే మనకి ఇక్కడ ట్రాయ్ కి వచ్చిందంటండి. అసలు అది వినగానే నాకైతే గూప్స్ బంప్స్ వచ్చేసినాయి. అంటే ఆ తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన విగ్రహాన్ని ఇప్పుడు మనం ఇక్కడ దర్శించుకుంటున్నామంటే అసలు నిజంగా నీ మాటలో చెప్పలేకపోయానండి. ఈ స్వామి వారిని చూస్తుంటే నాకైతే ఆ ఫీలింగ్ వచ్చేసింది. మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసిందండి నాకైతే. ఈ టెంపుల్ లో జరిగే సుప్రభాతము, అర్చనలు, అభిషేకాలు భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అయితే ఇస్తాయండి. అసలు ఇక్కడ విగ్రహాలని మీరు గమనించినట్లయితే అసలు వాళ్ళు మనల్ని చూస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు, అసలు ఆ చిరునవ్వు చూసారా అసలు ఎంత అందంగా. అలాగే
మేమున్నాము అన్నట్టు వాళ్ళ అభయహస్తంతో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు లేదండి. ఆది లక్ష్మీ నారాయణుల వారి విగ్రహం ఎంత బాగున్నారో. అలాగే పక్కనే మనకి పూరి జగన్నాథుని స్వామి వారి విగ్రహాలు, అలాగే సత్యనారాయణ స్వామి వారి ఫోటో కూడా ఉందండి. ఇక్కడ వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా హారతి తీసేసుకున్న తర్వాత మనం గుడి వెనక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదండి. అక్కడ ఎన్నో విగ్రహాలు అంటే దత్తాత్రేయుడు, అలాగే సరస్వతి దేవి, అసలు చూసారా గుడి వాతావరణంలో కూడా వెనక పక్క నడుచుకుంటూ వెళ్తే చిన్న చిన్న విగ్రహ మూర్తులు అయితే పెట్టారండి. లక్ష్మీదేవి, చిన్ని కృష్ణుడి విగ్రహం కూడా పెట్టారండి. చాలా బాగున్నారు. అసలు ఈ గుడి వెనక మీరు చూసారా పాలరాతితో అసలు ఆ పికాక్ సింబల్స్ తో ఎంత బాగా డిజైన్ చేశారంటే వెనక పక్క కూడా చాలా బాగుందండి. పాలరాతితోనే చెక్కారండి మొత్తం కూడా. బుద్ధుని విగ్రహము, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారు ఒక కొండని మోస్తున్నట్టు విగ్రహం భలే పెట్టారు కదండి. చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి కూడా. ఈ విగ్రహం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అండి. అలాగే ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి విగ్రహం కూడా పాలరాతితో చాలా చక్కగా పెట్టి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయండి. అసలు మనం ఈ టెంపుల్ కి రావాలే కానండి, ఇంక ఈ ఒక్క టెంపుల్ కి వస్తే చాలండి మనం అందరు దేవుళ్ళు దర్శనం చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అసలు హాల్ మొత్తం ఎంత పెద్దదో టెంపుల్ మీరే ఒక్కసారి చుట్టూ చూసేసేయండి. చూసారా ఎంత పెద్దగా ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటదండి. అసలు వైట్ మార్బుల్ గ్రానైట్ తో చాలా చక్కగా టెంపుల్ ని అయితే డిజైన్ చేశారండి. ఇక్కడ దుర్గమ్మ, లక్ష్మీదేవి, సరస్వతి దేవి ఆశీర్వాదాల కోసం భక్తులు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారండి. అలాగే మనకి నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ శివపార్వతుల కళ్యాణంతో పాటు పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ మహాశివరాత్రి సమయంలో టెంపుల్ మొత్తము ఆ శివనామ స్మరణంతో మారిమోగిపోతుందండి. అలాగే శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు మరియు హనుమంతుడి విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉంటాయని మీరే చూస్తున్నారా. అసలు భక్తులు రామనామాన్ని జపిస్తూ ప్రశాంతతను పొందుతూ ఉంటారండి. ఇంకా ఈ టెంపుల్లో రాధాకృష్ణుడు మండపం కూడా ఉందండి. నేను అది తీసాను అనుకున్నాను. అసలు 2 కళ్ళు సరిపోండి రాధాకృష్ణులను కూడా. ఇంకా మేము అలా అన్ని గుళ్ళు దర్శనం చేసేసుకొని ఇలా కూర్చొని ప్రశాంతంగా కాసేపు ఆ దేవుని నామస్మరణం చేసుకుని ఇలా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం చూపిద్దామని బయటకు వచ్చానండి. అసలు ధ్వజస్తంభానికి ఎదురే మీకు ఆ లక్ష్మీ నారాయణుల విగ్రహం అయితే మీకు కనపడుతుందండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసారా మీకు ఎదురే ఆపోజిట్ లో లక్ష్మీ నారాయణుల వారు ఎంత చక్కగా కనిపిస్తున్నారు. మనల్ని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు నిలబడ్డారు కదండి. అక్కడ హాల్లోనే పక్కన వెంకటేశ్వర స్వామి నామము, అలాగే శంకు చక్రాలతో చాలా బాగా డెకరేషన్ చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇందాక గుళ్ళో పెళ్లి కూడా జరుగుతుంది అని చెప్పాను కదండి. అది ఎక్కడ జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఇదిగో రండి చూపిస్తాను. ఇక్కడ కిందకి మేము వెళ్లి వీడియో తీసుకోవాలా వద్దా, ఎలా ఉందా లేదా అని చెప్పేసి మేము అంతా అయోమయంలో ఆలోచించుకుంటా నుంచున్నామండి. మా వారి పక్కన ఒక పెద్ద గల్ల షర్ట్ వేసుకొని మా వారికి చెప్తా దిగుతా ఉన్నాం. చూసారా అండి. ఆయన మా దగ్గరికి ఆయనే వచ్చి ఏం ఆలోచిస్తున్నారంటే అంటే మా తెలుగు లాంగ్వేజ్ విన్నారండి. ఆయన వచ్చి ఏంటి తెలుగు వాళ్ళ అని పరిచయం చేసుకొని ఆయనే మాకు కిందకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తున్నారు. ఆయన ఎవరో కాదండి, ఇది వరకు ఈ గుడికి చైర్పర్సన్ అంట. ఇప్పుడు రిటైర్ అయిపోయారంట. ఈ గుడికి దగ్గరలోనే ఉంటారంటండి వాళ్ళు. ఇక్కడ మీకు ఓనం లాగా డెకరేషన్ చేశారు కదా, మేము అదే ఆశ్చర్యపోయాం అనమాట. ఇక్కడ బాగా డెకరేషన్ చేశారని వాళ్ళని అడిగితే ఆయన అన్నారు, ఇక్కడ అబ్బాయిదేమో కన్నడ అమ్మ, అమ్మాయిదేమో తెలుగోళ్ళమ్మ, ఇద్దరికి కలిపి మ్యారేజ్ చేస్తున్నారు, అందుకని థీమ్ ఇద్దరికి కలిసి వచ్చేటట్లు డెకరేషన్ లో పెట్టారని చెప్పారండి. అసలు నిజంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా ఆ దేవుడే మాకు పంపించినట్టు అనిపించిందండి. అలాగే మీకు లోపల చూడండి. అసలు నేనైతే ఈ కళ్యాణ మండపం చూసి ఫస్ట్ టైం అండి. అసలు అమెరికాలో ఇంత పెద్ద కళ్యాణ మండపం చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఎక్కడ చూడలేదు కూడా. మన ఇండియాలో చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. మన ఇండియాలో ఇంతకన్నా పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉంటాయి కదండి. అసలు అమెరికాలో ఇంత కళ్యాణ మండపం ఉండటం నేను ఇక్కడ చూడటం ఫస్ట్ టైం అండి. వాళ్ళందరినీ చూస్తుంటే అలా పట్టు చీరలు కట్టుకొని నేనే ఒక పెళ్లికి వచ్చినట్టు ఫీల్ అయిపోయానండి. అసలు నిజంగా ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలిగిందండి ఆ ఒక్క 5 నిమిషాలు అయితే. పెళ్లి తంతు మొత్తం పూర్తయిపోయిందండి. ఇంక అందరూ అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఏవో కొన్ని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారండి. నేనైతే ఇక్కడ
ఇక్కడ చూసారా డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. అసలు మేమైతే ఇక్కడ కిందకు వచ్చి వీడియో తీసుకునే వాళ్ళం కాదండి, భయపడే వాళ్ళము. తీసుకోవచ్చో లేదో మళ్ళీ యూట్యూబ్ లో పెడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి అనుకునే వాళ్ళం కదా. అసలు ఈయనైతే మాకు చక్కగా మంచి భరోసా ఇచ్చారండి. ఈయన పేరు వెంకటేశ్వర్లు, ఈయన పేరు కూడా వెంకటేశ్వర్లేనండి. ఆ స్వామివారి నేమే పెట్టేసుకొని ఆ స్వామివారే వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఈ గుడిలో చాలా వ్యూ పాయింట్స్ అయితే మాకు చూపించారండి, అవి కూడా మిస్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు టెంపుల్ కి వస్తారు, దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ టెంపుల్ కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటదండి. అది అక్కడ ఉండి పనిచేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ వ్యూ పాయింట్స్ అనేది ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా. అదేంటిదో మీకు చూపిద్దామని ఇంతలా చెప్తున్నానండి, మిస్ చేయకుండా చూడండి. మీకు టెంపుల్ లో ఫస్ట్ గోపురాలు చూపించేటప్పుడు చూపించాను కదండి, ఈ గోపురాల గురించి తర్వాత చెప్తానని. అక్కడ మీకు చిన్న గోపురం, చిన్న బుడిపి కనిపిస్తుంది కదా. ఇంకో ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మొత్తం 3 గోపురాలు ఉంటాయండి. ఆ 3 గోపురాలు కూడా ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. ఒకేసారి కనపడతాయి అనమాట. ఇక్కడ మీకు 2 గోపురాలే కనపడుతున్నాయి కదా, ఒకేసారి 3 గోపురాలు కలిపే వ్యూ కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఉంది మనము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళినప్పుడు మనకు కనపడతాయి అంట, చూపిస్తానండి. ఇక్కడ సాటర్డే సండే కూడా అన్నదానాలు అయితే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంటండి. కాకపోతే మేము వచ్చిన రోజు మ్యారేజ్ ఉందని చెప్పాను కదండి, ఆ మ్యారేజ్ జరగటం వల్ల ఇక్కడైతే అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఆపేశారండి. ఎందుకంటే ఇక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మనం వెళ్తున్న రూము చిన్న ఆడిటోరియం అండి. చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఏమన్నా పూజా కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారంట. ఈ రోజు మదర్స్ డే కదండి, ఎవ్రీ మదర్స్ డే కంట ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన పూజ అయితే చేస్తూ ఉంటారంటండి లేడీస్ అందరు కలిసి. అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇదిగోండి ప్లేట్లలో ఇలా కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి ఇస్తారన్నమాట. ఇక్కడ టికెట్ ఉంటుంది, అది తీసుకొని మనం వెళ్ళి కూర్చోవచ్చు లేడీస్. కానీ మనకి ఇవన్నీ తెలియదు కదండి. ఆయన అదే చెప్తున్నారు, ప్రతి ఇయర్ మదర్స్ డే కి జరుగుతుందమ్మా, ఈసారి కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ రా అని చెప్పేసి చెప్పారండి ఆయన. అసలు ఇక్కడ డెకరేషన్ చూసారా మీరు, చిన్న చిన్న బొమ్మలు, ఆ ఫ్రూట్స్ తో పూలతో ఎంత బాగా అమ్మవారికి ముందు పక్క డెకరేషన్ చేశారో. అసలు చాలా బాగా డెకరేషన్ చేశారండి. అసలు అమ్మవారిని కూడా చూడండి, అసలు గుళ్ళో దేవతలాగా కూర్చున్నట్టు వెనక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా పెట్టారు. అసలు చాలా బాగా అలంకరించారు బొమ్మల్ని అయితే. అసలు అమ్మవారు కూడా ఎంత బాగున్నారు, అసలు బుట్ట బొమ్మలా కూర్చొని ఉన్నారండి ఆమె అయితే. అక్కడ స్పాన్సర్స్ ఉంటారు కదండి, తాంబూలం కూడా రెడీ చేశారు. పూజ అయ్యాక అందరికి తాంబూలం కూడా ఇస్తారంట. మదర్స్ డే కి ఇక్కడ ఇలా కూడా చేస్తారా పూజ అనేది నేను కొత్తగా చూస్తున్నానండి. నెక్స్ట్ గనక అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా వచ్చి పూజ అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఆ అమ్మవారి దయ ఎలా ఉంటదో. ఈ టెంపుల్ లో పూజలు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను పిల్లలకు నేర్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. భారతీయ నృత్యాలు, సంగీతం, భజనలు, యోగా, భాషా తరగతులు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంట. ఈయనెవరో గుర్తుపెట్టారా అండి, స్వామి వివేకానందుడు. ఇందాక మీకు చూపించినప్పుడు గోపురాలు 2 కనపడుతున్నాయి, ఇంకొకటి కనపడట్లేదని చెప్పాను కదండి, చిన్న బిడుపులాగా ఉందని. ఇప్పుడు చూసారా 3 బాగా నీట్ గా కనపడుతున్నాయి. ఇక్కడ ఒక 2 పెద్ద గోపురాలు, ఇంకో గోపురం చూసారా 3 కనపడుతున్నాయి. ఇంకో చిన్న గోపురం కూడా ఉంది, అది కూడా ఇంకో దేవుడికి సంబంధించిన గోపురం అంటండి. మొత్తం 4 అయితే మనకు కనపడ్డాయి. ఇది యోగా రూమ్ అండి, నేను చూపిస్తుంది. యోగా రూమ్ లో నుంచి చూస్తే మనకి ఈ వ్యూ పాయింట్ అనేది, ఆ గోపురాలు అనేది మనకి స్పష్టంగా కనపడతాయంట. అసలు ఫస్ట్ ఈ భారతీయ టెంపుల్ కట్టినప్పుడు శివయ్యను విష్ణుమూర్తిని ఇద్దరిని పెట్టి ఇక్కడైతే పెట్టి పూజ చేశారంటండి. ఫస్ట్ ఇక్కడ అంటండి టెంపుల్ విజిట్ చేసేది వచ్చి జనాలు కూడా. కాకపోతే మన దేవతా విగ్రహాలు అన్ని పెట్టాలన్న నియమంతో కిందకైతే షిఫ్ట్ చేశారంటండి. అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని పూజలు అయితే జరుగుతూ ఉంటాయంటండి. ఈ టెంపుల్ కట్టినప్పుడు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారని చెప్పాను కదండి. ఇదిగోండి మన పెద్ద ఎన్టీఆర్ గారు. ఈయన మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ ని కూడా విజిట్ చేసి మరి స్పీచ్ ఇచ్చి వెళ్లారంటండి. ఈ ఎన్టీ రామారావు గారి పక్కన నిలబడి ఉన్నారు కదా, ఆయన సెక్రటరీ వాళ్ళ నాన్నగారంట. ఆయన ఇక్కడే కూర్చొని స్పీచ్ ఇచ్చారని చెప్తున్నారు ఆ రోజుల్లో. అసలు నిజంగా చాలా లక్కీ కదండి. అసలు వాళ్ళు నిజంగా ఎన్టీ రామారావు గారిని వాళ్ళు చిన్నప్పుడు చూడటము, ఇంకా ఆ ఫోటోని భద్రంగా సేవ్ చేసుకొని మనకు చూపించడము నిజంగా గ్రేట్ కదండి. ఈ టెంపుల్ లో లైబ్రరీ కూడా ఉందండి, చాలా చక్కగా మంచి బుక్స్ ఉంటాయి. అలాగే గిఫ్ట్ గ్యాలరీ కూడా ఉందండి, కాకపోతే లాకేస్ ఉంది. ఇంకా దీని పక్కనే మనకి చూసారా వీనస్ ఎంత బాగుందంటే చాలా బాగుంది కదండి. ఇదన్నీ మనకి మిర్రర్ లో పెట్టారనమాట, షో కేస్ లా పెట్టారు, ఎవరైనా వచ్చి చూసుకొని వెళ్ళడానికి. మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను రండి. ఇదిగోండి మనం మళ్ళీ టెంపుల్ కి వచ్చాము. ఈ టెంపుల్ లో ఫస్ట్ ఎంట్రన్స్ లో అక్కడ గుర్తుంది కదా, అక్కడ నిలబడి స్ట్రైట్ గా ఆదినారాయణల
స్వామివారి విగ్రహం ఉంది కదండి, విగ్రహాలు ఇద్దరి, ఆ విగ్రహాల పైన స్ట్రైట్ గా జూమ్ చేసి చూసాం అనుకోండి, అక్కడ మనకి చిన్న వినాయకుడు విఘ్నేశ్వరుడు కనపడతాడు. చూస్తున్నారా? వీడియోలో కనపడుతుందో లేదో గాని సరిగా మీకు చూడండి ఎంత బాగా బుజ్జి గణపతిని పైన పెట్టారో. ఆ విచిత్రాన్ని అయితే మాకు ఈయన చూపించారండి. అసలు నిజంగా మేమైతే షాకు. ఎవరైనా వస్తాము టెంపుల్ కి వెళ్లి దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం గానీ అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఇలాంటి వాళ్ళ వ్యక్తుల వల్లే కదా మనకి పరిచయం అయ్యి మనం చూపిస్తేనే కదా మనకు తెలిసేది. ఆ రోజు నిజంగా మా అదృష్టం అండి ఈయన మాకు పరిచయం అవడం. ఇంకోటి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ గోపురము, సెకండ్ గోపురం, ఇదిగోండి మూడో గోపురం. మొత్తం 3 గోపురాలు ఉన్నాయి కదా. 3 గోపురాల కింద ఎవరెవరు ఉన్నారో చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ గోపురం కిందేమో మన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. సెకండ్ గోపురం కిందేమో లక్ష్మీ ఆదినారాయణ స్వామి వారు గారు ఉన్నారు. ఇప్పుడు మనకి 3వ గోపురం వస్తుంది కదండి. ఈ 3వ గోపురం కింద మన శివయ్య ఆ పార్వతీ దేవితో కొలువై ఉంటారండి. చూసారా అండి? ఈ గోపురాల గురించి చెప్తానన్నాను కదా, అలాగే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి కూడా నాకు ఆయనే చెప్పారండి. తిరుపతి నుంచి వచ్చింది ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అని. వాళ్ళ ఇంటికి పరుచూరి బ్రదర్స్ వాళ్ళు కూడా వచ్చారంటండి. అలాగే ఈ టెంపుల్ విజిట్ చేయడానికి కూడా వచ్చారంట. అసలు ఇప్పటి వాళ్ళకి ఈ పరుచూరి బ్రదర్స్ అంటే తెలుసో లేదోనండి, సినిమా డైలాగ్స్ అయితే భలే రాస్తారు వాళ్ళు. వాళ్ళ పంచ్ డైలాగ్స్ కి అయితే చాలా ఫ్యాన్సే ఉన్నారండి. ఇప్పటికి కూడా ఆ డైలాగ్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రముఖులు మనకి ఈ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి టెంపుల్ విజిట్ చేయటం అంటే విశేషమే కదండి. ఆయన చెప్పిన విశేషాలన్నీ విని ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పి ఇంక గుడి నుంచి అయితే బయటకు వచ్చేసామండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎవరైనా భారతీయ టెంపుల్ కి వెళ్తే ట్రాయ్ లో ఇవన్నీ కూడా మిస్ కాకూడదని చెప్పేసి వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇలా బయటకు వచ్చిన తర్వాత ట్రాయ్ లో హౌసెస్ ఉన్నాయండి. అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. ఈ హౌస్ పక్కనే చూడండి 3 జింకలు. నేనైతే ఫస్ట్ బొమ్మలు అనుకున్నాను. ఆ 3 జింకలు అలాగా చెట్ల కింద పడుకొని చక్కగా సేద తీరుతున్నాయండి. అసలు చాలా బాగా అనిపించింది. మనకి జింకలు చాలా అరుదు కదండి, కనపడవు కదా. ఇక్కడైతే జింకలు మనకి కనపడతానే ఉంటాయండి. చూసారా? ఇల్లు చూడండి అసలు ఎంత అద్భుతంగా, అసలు ఎంత బాగా కట్టుకున్నారంటే ఇంకా మనం ఎప్పుడు కట్టుకుంటామో ఇలాంటి ఇల్లు ఇంకో జన్మ ఎత్తాల్సిందే అని అనిపిస్తుంది. ఏమో ఫ్యూచర్ లో మా పిల్లలు ఏమన్నా కడతారేమో, ఇంక చూడాలండి. కాకపోతే ఇల్లులు చాలా బాగున్నాయి. సరే మీరందరూ కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇల్లులు అయితే కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాను. అసలు కొండ పైన కట్టారండి ఇల్లులు అయితే. కానీ వీటిల్లో ఉండే వాళ్ళు మిలియనర్స్ అట్లా అయితే ఉంటారంటండి. ఇక్కడ కొత్తగా ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి. ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు బ్లాక్ కోటింగ్ వేసేసి ఇంటి పైన అంటే పెంకులు వేస్తుంటారు చూసారా, బ్లాక్ వి. మనం రెడ్ వేసుకుంటాం కదా, వీళ్ళు ఇక్కడ బ్లాక్ వేసుకున్నారు. ఇది అచ్చం నాకు హ్యారీ పాటర్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాలో కోట ఉంటది కదా, హ్యారీ పాటర్ కోట. నాకైతే సేమ్ అదే గుర్తొచ్చిందండి. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఇల్లు. ఇలాంటి ఇల్లు మనం ఎప్పుడు కట్టుకుంటామో ఏమో కదండి. మన ఇండియాలో అయితే ఇలాంటి అస్సలు కట్టుకోలేము, ప్లేసులు తక్కువ ఉంటాయి. పోనీ ఇక్కడ కట్టుకుందామా అంటే అంత ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉండాలి, బోరు కొట్టిద్ది ఒక 2 రోజులకి. మనకేమో చుట్టూ జనాలు ఉండాలి. ఇదంతా వర్కౌట్ అవ్వదులేండి. చూసి ఆనందించడం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఇంక ఇలా వీటిని చూసుకుంటూ పోతే కళ్ళకు ఆనందం గాని కడుపుకు ఆనందం కాదు కదండి. ఇంక చూసిన చాలు పద నాకు ఆకలేస్తుంది, ఏదో ఒకటి వేయి నాకు పొట్టలు అని చెప్పేసట్టి ఇంక చిపోట్లకి వెళ్ళిపోయాము. అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసేసుకొని ఇంక ముగ్గురం తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి మా పెద్ద బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. వాడికి బౌలింగ్ వచ్చింది మేము వెళ్ళిన తర్వాత. అసలు యాక్చువల్ గా నేను ఈ క్రికెట్ వద్దని చెప్పానండి. ఎందుకనంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది, అలాగే మదర్స్ డే కూడా ఉంది కదమ్మా. మా ఫ్రెండ్స్ గ్రూప్ కూడా ఏదో అరేంజ్ చేసామంటున్నారంటే, లేదుమా నేను ఆల్రెడీ చెప్పేశాను, కానీ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నీకు తెలుసు కదా అని అన్నాడు. సరే పాప మదర్స్ డే మనం పిల్లలను అడిగింది కోరిక తీర్చాలి, కానీ మనకి ఇష్టమైన చోటికి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లకూడదు అనిపించి వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోయామండి మదర్స్ డే అని. మా పెద్ద బాబు వల్లేనండి ఈ భారతీయ టెంపుల్ కూడా ట్రాయ్ వచ్చి మరి చూసుకోగలిగానంటే వీడి వల్లేను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు ఏదో ఒక రూపాన ఆయన దగ్గరికి ఎలాగలాగా మనల్ని తెప్పించుకుంటాడండి. అది మా అబ్బాయి వల్ల తెప్పించేసుకున్నాడు అని అనుకుంటున్నాను. హాయ్ అండి, ఇప్పుడు మాకు ఫుల్ఫిల్ అయ్యింది. చూసారా వెనక మా 2 కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం ఆ క్రికెట్ అదంతా చూసుకొని అయిపోయి వచ్చాక మేమందరం బాగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏం రెస్టారెంట్ ఏంటి అనేది అక్కడికి వెళ్ళినా చూపిస్తాను, చూద్దరు కానీ రండి.
అమృత్ రాయల్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసామండి. ఇది మా ఏరియాలో కొత్తగా పెట్టారంట. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బుక్ చేసేసి లోపల ఉన్నారు. ఇంకా మేమే కొద్దిగా లేట్ గా వెళ్తున్నాం. అంటే మా బాబు క్రికెట్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మాకు ఇప్పుడు టైము 7 అవుతుందండి. 7:30. ఇంకా సన్ను చూసాడా బయట ఎట్లాగా అసలు బాగా బ్రైట్ గా ఉన్నారు. ఇదిగోండి మేము వెళ్ళేసరికి లోపల మా ఫ్రెండ్స్ పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఉన్నారు. అసలు అందరం అలా కలిసి వెళ్తే అసలు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. అక్కడ మీకు ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, చాలా బాగా కొత్తగా యూనిక్ గా అనిపించింది మాకు. అలాగే ఇక్కడ పెద్ద ఒక టీవీ కూడా పెట్టారండి హాల్లోనే. దాంట్లో మన తెలుగు పిక్చర్స్, తెలుగు సాంగ్స్ వస్తా ఉన్నాయి అన్నమాట. చూసారా, టీవీ లాగా పెట్టారు, పెద్ద స్క్రీన్ లాగా. చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నోళ్ళు ఈ అమృత్ రెస్టారెంట్ కి అయితే ట్రై చేయండి. అసలు ఈసారి మదర్స్ డే కి ఫ్రెండ్స్ ని కలవనేమో, మిస్ అవుతామేమో అని అనుకున్నాం. కానీ అసలు ఏదో ఒక టయానైతే మేమైతే మీట్ అయిపోతామండి. ఆ రోజు ఏదైనా ఉన్నా కూడా అందరం కలుసుకుంటాము ఖచ్చితంగా. ఇక్కడ స్పెషల్ కుక్కర్ బిర్యానీ అండి. వచ్చిన కుక్కర్ బిర్యానీ కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇంకా అలాగా ఫుడ్ తినేసాక ఇంకా కిల్లీలు కూడా తీసేసుకున్నామండి ఆ రోజు. ఇంకా కిల్లీలు పడకపోతే ఇంకా అరగదులే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాక మా వారికి అందరు ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే విషెస్ తెలిపేసేసుకొని ఇంకా అందరం ఇళ్ళకైతే వెళ్ళిపోయామండి. చూసారు కదండి మదర్స్ డే, మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్.